మన సమీకృత వ్యవసాయ పద్ధతిలో కోళ్ళు అనేవి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. రైతుకి ఆర్థికంగా చాలా స్వావలంబనగా ఉంటుంది. కోళ్ల పెంపకంలో ప్రధానంగా చూడాల్సిన రెండు విషయాలు, ఒకటి కోడి హెల్త్, ఇమ్యూనిటీ. రెండోది మన లోకల్ ఉన్న మార్కెట్ స్థితిగతులను బట్టి జాగ్రత్తగా మనం తెచ్చుకోవాలి. ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా మన లోకల్లో ఎంతవరకు సేల్స్ అనేది జరుగుతూ ఉంది దానికి తగ్గట్టుగా పెట్టుకోండి. దీంట్లో మనం ప్రతి యూనిట్లో కూడా, ప్రతి బ్రీడింగ్ సెక్షన్లో కూడా ఆవు పేడ అనేది వేస్తాము. ఎందుకు వేస్తామంటే దీంట్లో ఆవు పేడలో పురుగు అనేది వస్తుంది. పురుగు డెవలప్ అయిన తర్వాత కోడి స్వతహాగా అది కాళ్ళతో దువ్వుకొని ఆ పురుగు తింటుంది. అదే దానికి ప్రోటీన్ సోర్సు. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మన సమీకృత వ్యవసాయ పద్ధతిలో కోళ్ళు అనేవి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఎలా అంటే రెండు రకాలుగా. మొదటిది, పొలంలో ఉన్న పురుగు పుట్రని ఖాళీ చేయడంలో, అదుపు చేయడంలో చాలా బాగా సహాయం చేస్తాయి. రెండు, రైతుకి ఆర్థికంగా చాలా స్వావలంబనగా ఉంటుంది. కారణం ఏంటంటే కోళ్లలో మనం పెట్టాల్సిన శ్రమ కానీ, శ్రద్ధ కానీ, తర్వాత ఖర్చు కానీ చాలా తక్కువ. రెండు, మనకి చాలా త్వరితగతిన డబ్బులు అనేవి వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కోడిని తెచ్చి పెట్టామంటే అట్లీస్ట్ 7 to 8 monthsలో మనకి ఒక కోడి మీద తక్కువలో తక్కువ 1000 నుంచి 2000 సంపాదించవచ్చు చాలా తక్కువ శ్రమతో. ఒక ఎకరం పొలం ఉన్న రైతు అయితే ఒక 15 నుంచి 20 కోళ్ళ వరకు మనం పెంచుకోవచ్చు. అంతకు మించి ఎక్కువ పెంచితే ఏమవుతుందంటే మనం వాటికి బయట నుంచి దాణా అందించాల్సి ఉంటుంది. ఈ బ్యాక్టీరియల్ లోడ్ అనేది ఎక్కువ అవుతుంది. అందువల్ల కాస్త ఉన్న పొలాన్ని బట్టి తగిన మొత్తంలోనే కోళ్ళు పెంచుకోవాలి. 15-20 మించి ఒక ఎకరానికి పెంచకపోవడం మంచిది. ఇక్కడ మనం ఏంటంటే పందెం కోళ్ళు పెంచుతున్నాము. అసీల్ జాతి కోళ్ళు అండి ఇవన్నీ. అసీల్ జాతి కోళ్లలోనే తూర్పు వాటం కోళ్ళు అని కూడా అంటారు. అసీల్ కిందకే వస్తాయి ఇవన్నీ. మనం స్వతహాగా పందాలకు వెళ్ళాం కానీ కాస్త ఇంట్రెస్ట్గా పెంచుతూ ఉంటాము. మన దగ్గర ఇప్పుడైతే ఒక 20 పుంజులు ఉన్నాయి. బ్రీడింగ్ యూనిట్లో ఒక 2 ఉన్నాయి. బయట ఇవి తిరగడానికి ఇప్పుడు ఏర్పాట్లు చేశాము. ఒక 200 వరకు కోళ్ళు పెంచే ఆలోచనలో ఉన్నాం. ఒక 7 to 8 months డౌన్ ద లైన్ ఒక 200 పట్టాల వరకు చేసే ఆలోచనలో ఉన్నాం. మీరు చూస్తున్న ఈ 2 అండి, వీటి వయసు వచ్చేసి ఇప్పుడు 9 నెలలు. ఇది అబ్రాస్ అండి, అది నెమలి. ఈ రెండింటి ఫాదర్ ఒకటే, మదర్స్ డిఫరెంట్. ఈ ఫాదర్ మన దగ్గర ఉన్న పెద్ద నెమలండి, అది బ్రీడింగ్లో ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 9 months ఇటు వయసు. గాబులోకి ఎక్కి ఒక 1 నెల రోజులు అవుతుంది. ఇంకా తిరగబడలేదు, ఇప్పుడే గాబులో వేసాము. అబ్రాస్ అండి, దాని పక్కది కూడా అబ్రాసే. ఈ 2 అబ్రాస్లే. దీని వయసు వచ్చేసి ఒక 8 నెలలు ఉంది. దాని వయసు ఒక 10 నెలలు ఉంది. దీని ఫాదర్ కూడా సేమే. ఇప్పుడు మన దగ్గర ఉన్న గాబుల్లో ఉన్న పట్టాలు మొత్తం ఫాదర్ ఒకటే. మన బ్రీడింగ్లో ఉన్న నెమలి డ్యాగ్ అండి. ఇది కూడా ఆల్మోస్ట్ 9 నెలల వయసు. ఇది కూడా మన దగ్గర ఉన్న నెమలికి వచ్చింది. ఇవన్నీ కూడా వచ్చే సంవత్సరం పందానికేనండి, ఈ సంవత్సరానికి పనికిరావు. అట్లీస్ట్ మనం పందెం వేయాలంటే దాని వయసు 18 నెలల దాకా ఉంటే కానీ దాని కోడిని తయారు కాదు ప్రాపర్గా. ఇది నెక్స్ట్ ఇయర్ 27 పందానికి తయారవుతున్నాయి. ఇది కూడా డాగేనండి. దీని వయసు కూడా అంతే 9 నెలలు అట్లా ఉంటుంది. ఇది కూడా ఒక 1 month బ్యాకే గాబులోకి వచ్చింది. నెమలి ఇది కూడా అంతే, 9 నెలల వయసు ఉంటుంది. రీసెంట్గానే గాబులోకి వచ్చింది. ఇది కూడా డాగా. ఇది కూడా రీసెంట్గానే గాబులోకి వచ్చింది, ఒక 1 month బ్యాక్. దీని ఫాదర్ కూడా సేమ్ నెమలి, పెద్ద నెమలి మన దగ్గర ఉంది. ఇది అబ్రాస్ అండి. దీని ఏజ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 14 months ఉంటుంది. నేను బ్రీడింగ్ కోసమని ఉంచుకున్నాను. దీని మదర్ మన దగ్గర కాస్త యాక్సిడెంటల్లో చనిపోయింది, ఒక ప్లేస్లో ఇరుక్కొని చనిపోయింది. ఇది చాలా మంచి పెట్ట. ఇది హెవీ సైజ్ వస్తుంది, కాస్త బ్యూటీ పరంగా కూడా బాగుండేది దీని మదరు, అందుకని దీన్ని బ్రీడింగ్ అని ఉంచాను. ఇది నెమలండి. దీని ఏజ్ కూడా ఒక 14 months వరకు ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 4 months నుంచి గాబులోనే ఉంది.
ఇది ఇయర్ పందానికి వస్తుంది, కాకపోతే మనం పందానికి వేసే ఉద్దేశం లేదు, పందెం అయితే మనం వేయలేదు ఇంకెంతవరకు. అంటే దీని ఏజ్ కూడా ఆల్మోస్ట్ 14 months ఉంటుంది. ఒక 5 months నుంచి ఇది గాబులోనే ఉంది. కొంచెం అగ్రెసివ్, ఇది మనిషిని కూడా పట్టుకుంటే కొట్టేస్తుంది. సైజ్ వచ్చేసి ఒక 22-23 మధ్యలో ఉంటుంది. కాదే బాగా అగ్రెసివ్, మంచి బోన్ పవర్ ఉంటుందండి, హిట్టింగ్ పవర్ బాగుంటుంది. ఇది కూడా మన నెమలికి వచ్చిందే. కోళ్ల పెంపకంలో ప్రధానంగా చూడాల్సిన 2 విషయాలు. ఒకటి కోడి హెల్త్, ఇమ్యూనిటీ. ఈ 2 బాగా ఉన్నాయి తీసుకోండి. ఈ తర్వాత ఫైటింగ్ అన్నీ ఉండి ఇమ్యూనిటీ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాలి. రెండోది మన లోకల్ ఉన్న మార్కెట్ స్థితిగతులను బట్టి జాగ్రత్తగా మనం తెచ్చుకోవాలి. ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా మన లోకల్లో ఎంతవరకు సేల్స్ అనేది జరుగుతూ ఉంది దానికి తగ్గట్టుగా పెట్టుకోండి. చాలా పరిమితమైన వ్యయంతో దీన్ని స్టార్ట్ చేసుకోండి. ఒకేసారి 20 పెట్టలు 30 పెట్టలతో మాస్ బ్రీడింగ్ చేయించకుండా ఒక 2-3 పెట్టలు తెచ్చుకొని ఒక రీజనబుల్ క్వాలిటీ బ్రీడర్ని తెచ్చుకొని స్టార్ట్ చేసుకుంటే విత్ ఇన్ 1 year మీరు కావాల్సిన నెంబర్కి వెళ్ళిపోవచ్చు. మీరు 2 పెట్టలు తెచ్చుకున్నా కూడా కావాలంటే విత్ ఇన్ 1 year మీకు కావాల్సిన 20-30 పెట్టలు వచ్చేస్తాయి. అలా కాకుండా ఒకేసారి 20-30 పెట్టలు తీసుకొచ్చేసి మేనేజ్మెంట్ ఇష్యూస్ అయ్యి ఇబ్బంది పడే బదులు చాలా తక్కువగా మొదలు పెట్టుకోండి. మంచి లైన్ చూస్ చేసుకోండి. ఫైటింగ్ ఒకటే కాదు, కాస్త ఇమ్యూనిటీ, తర్వాత మెయింటెనెన్స్ తక్కువ బ్రీడ్ తెచ్చుకోండి. ఇది పాలాబ్రాస్ అండి. నా దగ్గర ఉన్న వాటన్నిటిలో కల్లా నాకు బాగా ఇష్టమైన పుంజు. దీని మదర్ చనిపోయింది యాక్సిడెంటల్గా. దీన్ని బ్రీడింగ్ మీదకి వేద్దామని ఉంచాను, పెట్టల మీదకి వేద్దామని. చాలా మంచి పుంజు. మేబీ నెక్స్ట్ మంత్ దీన్ని బ్రీడింగ్లోకి వేస్తాం. ఇది మన బ్రీడింగ్ యూనిట్ అండి. దీంట్లో ఒక పుంజు 10 నుంచి 12 పెట్టల వరకు ఉంటాయి. దీంట్లో మనం కోళ్ళని మొత్తాన్ని కూడా ఈ స్పేస్ మొత్తం ఇట్లా చేస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఇది ఒక 100-120 feet ఉంటుంది. సైడ్ వచ్చేసి 15 feet వెడల్పు ఉంది. దీంట్లో మనం ప్రతి యూనిట్లో కూడా ప్రతి బ్రీడింగ్ సెక్షన్లో కూడా ఆవు పేడ అనేది వేస్తాము. ఎందుకు వేస్తామంటే దీంట్లో ఆవు పేడలో పురుగు అనేది వస్తుంది. పురుగు డెవలప్ అయిన తర్వాత కోడి స్వతహాగా అది కాళ్ళతో దువ్వుకొని ఆ పురుగు తింటుంది. అదే దానికి ప్రోటీన్ సోర్సు. మనం ఇంక ఎక్స్టర్నల్ ప్రోటీన్ అనేది ఏమి ఇవ్వాల్సిన పని లేకుండా అది అవుతుంది. రెండోది దువ్వుకొని తినటం వల్ల దాని ఇమ్యూనిటీ కూడా చాలా, ఇది బై డిఫాల్ట్ యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. ఇమ్యూనిటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంతవరకు మన దగ్గర ఉన్న కోళ్ళకి వేటికి కూడా యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం రాలేదు, పిల్లలకు కానీ పెద్దవాటికి కానీ. మేబీ ఇది వన్ ఆఫ్ ద రీజన్ అని అనుకుంటున్నాను. ఇది ఒక కారణం అనుకుంటున్నాను దానికి. ఇది మనము పెట్టలకి ఇస్తున్న దాణ ఓన్లీ మెరికలు, నానబెట్టిన వడ్లు, దాంట్లో కొంచెం గడ్డి కలిపాము. కారణం ఏంటంటే ఇక్కడ మనకు అంతకుముందు ఈ సెటప్ రీసెంట్గా చేసాము, ఆల్మోస్ట్ ఒక 1 month 45 days బ్యాక్. అంతకుముందు ఇక్కడ అంతా గ్రీనరీ ఉండేది, వాటర్ పెట్టేసి స్ప్రింక్లర్స్ త్రూ గడ్డి మొలిచేటట్టు చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ సెటప్ ఇంకా చేయలేదు ఇక్కడ. అప్పటి వరకు ఏంటంటే మనం బయట నుంచి కాస్త గడ్డి తీసుకొచ్చేసి వాటికి అందుబాటులో పెడుతున్నాము. వాటికి ఫైబర్ సోర్స్ అనమాట అది. కోడి ఖచ్చితంగా మనం ఫైబర్ అనేది ఇవ్వాలి. ఈ గడ్డి అనేది దానికి బాగా హెల్ప్ అవుతుంది.